ఇప్పుడు నువ్వు ఆ? ఎందుకు వస్తున్నావు? ఎందుకు మీరు అరుస్తున్నారు? నేను కదా, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి. మరి నువ్వు మాట అలా ఉంది మరి. నువ్వు మాట్లాడే మాట అది, నేను మాట్లాడే మాట కాదు. ఇప్పుడు మేము ఎందుకు జాగ్రత్తగా తీసుకొచ్చి మీకు ఇచ్చాము? ఇచ్చావు కదా, వచ్చినప్పుడు మాకు అప్ చెప్పాలి కదా. మేము వెళ్ళిపోతున్నామండి, లింగి ఎవరికి ఇవ్వాలని మీరు అడగాలి కదా. వచ్చారంట, వెళ్ళిపోమన్నారంట. వచ్చినప్పుడు లింగి ఇచ్చారు కదండి, ఎక్కడ ఇవ్వాలని అడగాలి కదా. ఎవరు అడగాలి? ఇప్పుడు స్టాఫ్ మీరు వచ్చి స్టాఫ్ దగ్గరికి వచ్చారు, లేకపోతే బయట సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు అక్కడ. లింగి ఇచ్చారు, ఎవరు రాలా, వచ్చారంటే వెళ్ళిపోమన్నారు, వచ్చాము మేము అంతే మీ ఇంటికి. మీ పేరేంటన్నా? ఏంటండా? మీ పేరేంటన్నా? పేరు ఎందుకన్నా? లింగి పోయిందని అడిగాము. అడిగే విధానం తప్పు. మేము అడిగే విధానం తప్పంటారా? అంతే మరి, నువ్వు ఎలా అడుగుతున్నావు? ఇప్పుడు మేము ఇవ్వడం తప్పు మాది. ఓకే, ఇదంతా కాదు, సరే ఇవ్వడం మాదే తప్పు. సరే ఇప్పుడు నువ్వు ఇచ్చింది మీరే కదా, తీసుకోవాల్సింది మీరే కదా. చెప్పేది చెప్పేది లుంగి ఇచ్చింది మీరే కదా. ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యాడు? 9వ తారీఖు జాయిన్ అయ్యాడు. ఆపరేషన్ 10వ తారీఖు చేశారు. చెప్పేది నాన్న, ముందు మాట్లాడినా. 10వ తారీఖు మధ్యాహ్నం ఆపరేషన్ అయింది, వచ్చాడు, లుంగి ఇప్పి మంచమే పెట్టి ఆయన లుంగి ఆయన కట్టుకున్నాడు. 11 మధ్యాహ్నం ఆయన డిశ్చార్జ్ అయ్యాడు. అప్పుడు దాకా మీకు లుంగి గుర్తు రాలేదండి? నేను చెప్పేది చెప్పేసి అయిపోయింది కదా. థియేటర్కి ఎప్పుడు 10వ తారీఖు కదా ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన తర్వాత అది కట్టుకొచ్చిన తర్వాత అది వాష్ చేసి మాకు ఇవ్వాలి. ఎవరు వాష్ చేయాలి? అది విషయం మీరే వాష్ చేయించింది ఇవ్వాలి. మేము వాష్ చేయించుకోవాలా? అవును. ఓకే. నేను ఆయన తాతకి ఆ రోజు చెప్పాను, అన్న ఇది అక్కడ ఇచ్చేసాయి చెప్పండి. మొత్తం అంతా ముగ్గురికి నలుగురికి అక్కడ చెప్పాను, అన్న మీరు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు బెడ్షీట్ ఎత్తుకెళ్ళి అతను ఉంటాడో వాష్ చేపిస్తే ఆయనతో వాష్ చేయించండి, లేదంటే మీరు ఎత్తుకెళ్ళగానే మాకు ఇచ్చేయండి అన్న అని చెప్పాను. సరే అన్నారు. అది నిన్న నర్సు వచ్చిందంట, నర్సు వచ్చారంట. చెప్పేది అదంతా నాకు తెలియదు. మామూలుగా నేను ఆపరేషన్ తీసుకునేటప్పుడు నేను హ్యాండ్ ఓవర్ ఇస్తాను. డ్రెస్సింగ్ చేశాను. పోయిందంటే తప్పు కాదు, అడగడం తప్పు కాదు, అడిగే విధానం తప్పు. అంత ర్యాష్గా పేషెంట్ నా మాట ఏంటన్న, నేను ఎలాగా అందరూ తీసుకోలేగా నీ మాట నచ్చితే మరి. ఇప్పుడు ఏమన్నారు సిస్టర్ గారు, నువ్వు తీసుకెళ్ళావు కదా, నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు కదా, నన్ను డ్రెస్సింగ్ చేసావు, వాళ్ళు ఉత్తారా లేదా కనుక్కోలేదు, నువ్వు కొనివ్వు అన్నారు. ఎవరో నర్సు అన్నారా? మరి అంటారు. చెప్పపోయారా? అదే నర్సు వచ్చి వెళ్ళిపోమన్నారు, లుంగి ఏమి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పలేదంట కదా వాళ్ళు. అంటే వెళ్ళిపోమన్నది ఏంటంటే మార్నింగ్ డ్యూటీ వాళ్ళు కాదు, ఈవినింగ్ డ్యూటీ వాళ్ళు వెళ్ళిపోమన్నారు, హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అంటున్నారంటే వీళ్ళు. చెప్పన్నా, ఇప్పుడు మార్నింగ్ వచ్చేటప్పటికి ఉతికి అతను వచ్చాడు, బెడ్షీట్లు ఇచ్చేతను వస్తే వీళ్ళు నిన్న సిస్టర్ గారు హ్యాండ్ ఓవర్ ఇచ్చిన ఆవిడ నిన్న రాలేదు, వేరే ఆవిడ నిన్న వచ్చింది. ఓకే. ఆవిడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, ఇప్పుడు వచ్చి అడిగితే కానీ నాకు గుర్తులేదు. అప్పుడు మిస్టేక్ ఎవరిదన్నా? మిస్టేక్ ఎవరిదన్నా కదన్న. ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు, ఒకరు వచ్చారు ఒకరు రాదు నువ్వే అంటున్నావు. అది మీకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి అది మీరు చూసుకోగానే ఒక పేషెంట్ ఈ విధంగా మాట్లాడదు కదా. చెప్పేదాను తప్పలేదు కానీ మాట్లాడే విధానం కట్టగలదు కదా అంటున్నా. పేషెంట్లు ఫోన్ చేసి చెప్పేది వినవేంటి అన్న అసలు. చెప్పు అడిగాను లింగిలు వేయండి అంటే ఉతికిస్తామన్నారు. ఎవరు ఉతికిస్తున్నారు? పక్కన ముగ్గురు ఉన్నారు అక్కడ. కొంచెం ఇచ్చేయండి వెళ్ళేటప్పుడు అని చెప్పాను. సరే ఇచ్చేస్తా ఉన్నా. వచ్చేప్పుడు నేనన్నా ఇంకోటి అన్నా, నేను లేకపోయినా వేరే కుర్రాడు ఉంటాడు, అక్కడ కన్నా హ్యాండ్ ఓవర్ చేయాలని అన్న. ఎవరికైనా తెలియకుండా ఆయన గుర్తుందో తెలియదు, మాకు చెప్పుకుంటే పోనీ ఓకే, మాకు గుర్తు లేదని కూడా మా తప్పు అవుద్ది. మీరుంటే మీకే చెప్పేవాడిని, మీరు లేరు కదా. అదే అంటున్నా, ఇప్పుడు ఆయన ముసలాయన కదా, ఆయన గుర్తుండదు కదా. ముసలాయన కాదన్న, నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి నేనే డ్రెస్సింగ్ చూసి తీసి ఓపెన్ చేసి చెప్పిందన్నా. నేను చెప్పాను, తాత నిన్న నీకు ఇది ఇచ్చాను, లింగి ఇచ్చాను తాత, అది ఉతికేసి కొంచెం ఇచ్చేయండి మాకు వెళ్ళేటప్పుడు అని చెప్పాం. సరేనయ్యా వస్తారు, మా వాళ్ళు వస్తారు, ఉతికేస్తాను అన్నాడు. మేము అలా అనుకుంటాం కానీ వేరే వాళ్ళకి ఇచ్చాం అనుకుంటాం కానీ, ఇప్పుడు నేనే ఉండాలని నేను ఎక్స్రేకి ఇప్పుడు వచ్చాను, మీరు వెళ్ళిపోతున్నారు అక్కడ. ఇప్పుడు సపోజ్ చెప్తాను, ఇప్పుడు ఎక్స్రే నాకు అయ్యి స్కానింగ్ అయ్యేటప్పటికి నేను వచ్చేటప్పుడు అరగంట 30 గంట పట్టింది, ఈలోపు మీరు వెళ్ళిపోతారు, మీరు అక్కడ పెట్టేసి అంటున్నారు. అలా మిస్ అయ్యింది, అలా మిస్ అయ్యింది. ఆడేమో నేను తీసుకోలేదు అన్నాడు అక్కడ. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ ఇచ్చిన నేనే కదా కాబట్టి నన్నే అడుగుతున్నారు.
అది నేను అడిగేది. అదే అంటున్నా, ఇప్పుడు ఇంకా ఆపరేషన్ అయిపోయి అన్ని గంటలు అవుతుంది, రోజు పైన అవుతుంది. అప్పుడు దాకా మీకు లుంగి గుర్తుకు రాంది, వచ్చిన తర్వాత లుంగి పోయింది, డబ్బులు మేము కట్టుకోవాలని ఆ రకంగా మాట్లాడుతూ పేషెంట్లతో చెప్పేది అసలు మామూలుగా ఏంటంటే వెంటనే అడిగి తీసుకోము, తర్వాత రెండో రోజున వాష్ చేసి ఇస్తారు అసలు మామూలు రెగ్యులర్గా. అదే అన్నా, ఇప్పుడు ఒక రోజు పైన చెప్పాను కదా. అప్పుడు దాకా మీకు లుంగి గుర్తుకు రాకుండా చెప్పానన్నా, మీ నాన్నగారు అవుతారు మీ తాతగారు అవుతారు, అడగండి నన్ను ఒకసారి. అడిగాను, చెప్పండి. అలా అయింది, వీడియో తీసుకున్నాను, వీడియో రికార్డ్ చేసి వాళ్ళ దగ్గర అని అడిగాను. ఎవరు ఏం చెప్పలేదు అన్నారు ఆయన. ఆ తర్వాత నీకు ఫోన్ చేశాను నేను, అడిగాను. ఇప్పుడు నా వీడియో కూడా ఉంది. వీడియో కూడా ఉందండి, ఏం చెప్తాను ఇంకా. నేను ఆయన దగ్గర వీడియో రికార్డ్ చేస్తే నీకు డైరెక్ట్ ఫోన్ చేశాను నీకు. అవునన్నా, మీరు చేశారు కరెక్టే, నేను కాదంటలేదు. లింగి హ్యాండ్ ఓవర్ ఇవ్వాలని అనాలి కదా. లింగి హ్యాండ్ ఓవర్ అది మీరు చూసుకోవాలి కదన్నా, ఇచ్చింది మీరు తీసుకోవాలని బాధ్యత మేమే ఉంటుంది. కానీ పేషెంట్లు వచ్చి నడిపొచ్చేస్తారంటే లుంగి మీకు ఏదేది లుంగి ఇచ్చింది మీరు, లుంగి ఇచ్చింది మీరే కదా, తీసుకోవాలని బాధ్యత మేమే ఉంటుంది కదా. అయితే పేషెంట్లు వేసి వచ్చి మీకు లుంగి ఇస్తామని చెప్పి వెళ్తామని చెప్పి మీకు చెప్పి వెళ్తారు పేషెంట్లు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా. సర్లేన్నా, తప్పు మాదేలే, వదిలే. తప్పు కాదు, అడిగేదాం కరెక్ట్ కాదు.